వెళ్ళడంతో పాటు ఈ చేంజ్ అనేది కూడా జరుగుతుందన్నమాట. సో కొంతమందికి 2 జరగవచ్చు, కొంతమందికి ఏంటి అని అంటే ఉత్తి ట్రావెల్ మాత్రమే జరగడం అనమాట. ఓకే, అక్కడికి వేరే ప్లేస్కి వెళ్ళేది మాత్రమే జరిగే ఛాన్సెస్ చూపిస్తుంది. బట్ ఏంటి అని అంటే ఈ మంత్లో మీకు హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్లో ఏంటి అని అంటే కింగ్ ఆఫ్ వాండ్స్ ఇంకా మనకి కింగ్ ఆఫ్ పెంటికల్స్ డెఫినెట్లీ ఈ మంత్లో ఎనీవే మనము ఇంకా కొద్ది టైంలో ఏరీ సీజన్లో కూడా ఎంటర్ అవుతున్నాం కాబట్టి డెఫినెట్లీ పవర్ఫుల్ టైం అదైతే ఎనర్జెటిక్ టైం అనమాట. సో అందుకనే ఈ మార్చ్ మంత్లో ఏంటి అని అంటే మీరు చాలా స్ట్రాంగ్గా అంటే సక్సెస్ గురించి ఫోకస్ చేస్తున్నారు. ఏదేమైనా సరే మీ గోల్స్ ఇలాంటిది ఉంటే ఇవన్నీ గోల్స్ ఫినిష్ చేయడం అనేది కూడా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ టైంలో మీరు ఏంటి అని అంటే మీకు ఏదైనా చెయ్యాలి అని ఉందంటే భయంతో స్టాప్ అయితే అవ్వట్లేదు, డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటున్నారు, చాలా స్ట్రాంగ్గా ఇండిపెండెంట్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో అందుకని ఇక్కడ ఏంటి అని అంటే ఈ మంత్లో మీరు చేస్తున్న వర్క్ అంటే చాలా ఎనర్జెటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మీకు కింగ్ ఆఫ్ వాండ్స్తో మంచి పొజిషన్ రావడము, మంచి స్టెబిలిటీ రావడము, మంచిగా అంటే ఎలా అంటే మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని రికగ్నైజ్ చేయడం, మీ వర్క్కి రికగ్నైజ్ చేయడం అన్నది కూడా చూపిస్తుంది అనమాట. సో దానివల్ల మీకు కెరియర్ స్టెబిలిటీ రావడము, కెరియర్ స్టెబిలిటీతో పాటు ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. సో చాలా స్ట్రాంగ్గా ఒక్కసారిగా వెరీ వెరీ స్ట్రాంగ్ చేంజెస్ అనేది మీరు ఈ మార్చ్ మంత్లో ఎక్స్పెక్ట్ చేసినట్లు చూపిస్తుంది అనమాట. సో చాలామందికి ఇది ట్రావెల్తో కూడా చూపిస్తుంది ఇది ఈ చేంజెస్ అనేది. అంటే ఓల్డ్ సైకిల్స్ ఫినిష్ చేసేది కొత్త దాంట్లోకి ఎంటర్ అయ్యేదన్నమాట. సో ఇదైతే డెఫినెట్లీ చూపిస్తుంది. సో కాబట్టి మంచి స్టెబిలిటీ రాబోతుంది మీకు మనీ వైజ్గా ఈ మంత్లో. కింగ్ ఆఫ్ వాండ్స్తో మంచి ప్యాషనేటెడ్ ఎనర్జీతో మీరు మీ కెరియర్ని కేర్ తీసుకుంటున్నారు, ఇండిపెండెంట్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరి మాట వినట్లేదు అనమాట. అంటే వేరే వాళ్ళు ఏదైనా ఒపీనియన్ చెప్పడానికి అలా ట్రై చేస్తుంటే జస్ట్ ఒకవేళ విన్నా మీకు తెలుసు మీరు ఏది చేస్తే బెటర్ అని చెప్పేసి దాని మీద ఫోకస్ చేస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, సో అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక 10 ఆఫ్ స్వోర్డ్స్, ద ఫూల్, ఇంకా 9 ఆఫ్ కప్స్ ఉంది, రైట్. సో ద ఫూల్ ఉంది అని అంటేనే ఇక 10 ఆఫ్ స్వోర్డ్స్ ఉంది అని అంటే దాని అర్థం డెఫినెట్లీ నెగిటివ్ సైకిల్స్ అనేది ఫినిష్ చేస్తున్నారు మీరు. పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అండ్ స్పెషల్లీ ఓవర్ థింకింగ్ ఇలాంటిది ఏదైనా ఉంటే ఈ మంత్లో మీరు ఈ మార్చ్ మంత్లో ఇవి ఎండ్ చేసేసి ద ఫూల్తో డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా న్యూ బిగినింగ్ అనేది తీసుకుంటున్నాను అన్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే ఇది చాలా చాలా పాజిటివ్గా చాలా ఎనర్జెటిక్ ఎనర్జీ అని చెప్పొచ్చు. ఎలా అంటే మీరు భయపడుతూ ఉండడము, ఒకవేళ ఏదైనా న్యూస్ వచ్చినా సరే దానికి సంబంధించి మీరు ఇంట్రెస్టింగ్గా యాక్షన్ తీసుకోకుండా భయంతో తీసుకోవడం, రైట్. అలా కాకుండా ఒక ప్యాషన్తో, పేజ్ ఆఫ్ వాండ్స్, ఒక యంగ్ ఎనర్జీతో, అంటే నేను ఇది చేయగలుగుతాను, నేను ఎందుకు ఇలా చేయకూడదు అని చెప్పేసి ఆ ఎనర్జీతో ముందుకు వెళ్ళిపోవడం అనమాట. అంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చు అని అంటే ఏజ్కి సంబంధించి అలాంటి దానికి సంబంధించి ఏం చూడట్లేదు. ఎస్ నాకు ఈ వర్క్ అంటే చాలా